తగిన కాలం ఒకటి ఉంది. ఆ కాలంలో దేవుడు నా చెట్టు నిండా కాయలిస్తాడు. ఆ కాలం ఉండది. ఆ కాలం దాకా నేను ఎదురు చూడాలి అంతే. అంతేగాని మామిడి చెట్టుని పీకేసి ఎగరేసి పడేస్తావా? నువ్వు పడేవు కదా. మరి విశ్వాసంగా ఉన్న నువ్వు ప్రతి ఆదివారం వాక్యం వింటున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, బిడ్డా ఇదిగో నేను నీకు సహాయం చేస్తాను, నీ బిడ్డలను నేను నాటుకుంటాను, ఫలించే కొమ్మలుగా ఫలించే వ్యక్తిగా నేను చేస్తానంటే, ప్రభువా చాలా వారాల నుంచి నువ్వు మాట్లాడుతున్నావు, ఏం చేయట్లేదేంటి ఆయన అని అంటున్నావు. దేవుడు నీతో చెప్తున్నాడు, ఒక చెట్టు విషయంలో ఆలోచించినట్లు విశ్వాస విషయంలో నువ్వు ఎందుకు ఆలోచించలేకపోతున్నావు అని అంటారు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుడు అబ్రహాముతో చెప్పిన మాటని అబ్రహాము గమ్ముగా అంటున్నాడు. ఆయనకి ఎంత వయసు వచ్చినా సరే అబ్రహాము చాలా నిదానంగా దేవుని యొక్క చిత్తానికి ఏ మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా, దాటకుండా అలాగే ఎదురు చూస్తూ ఉన్నాడు.